రైల్వే జోన్ కార్యాలయం ముట్టడికి ఉద్యోగులు కుటుంబాలతో కలిసి యంత్రించడంతో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే డివిజన్ల విభజన కారణంగా పోస్టింగ్లు, ప్రమోషన్లో తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడవులు, కొండ ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ ఆందోళన చేపట్టారు. చిన్నపిల్లలతో చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు విశాఖపట్నం డివిజన్ అని చెప్పేసి జాబులు తీసుకోవడం జరిగింది. రాయగఢ్ డివిజన్లో మీరు ఆప్షన్ పెట్టుకోండి, మీకు విశాఖపట్నం డివిజన్ పంపిస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా అది న్యాయం జరగలేదు. ఏ న్యాయం జరగాలని చెప్పేసి రాయగఢ్ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విశాఖపట్నం డివిజన్లో న్యాయం జరిగేలాగా డిఆర్ఎం గారిని అడుగుతున్నామని చెప్పేసి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. మా పిల్లలు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించేనే కాదు, రాయగఢ్ డివిజన్లో చేసిన ప్రతి ఒక్క కార్మికులకి, ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఏదో న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేమే కాదు, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ పిల్లలు వెళ్ళి వచ్చే వారికి చిన్నపిల్లలతో అక్కడ వాటర్కి ఇబ్బంది పడి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో జరగకుండా డిపిఆర్ ప్రకారంగా ఏం జరగట్లేదని చెప్పి ఇక్కడ డిమాండ్ జరుగుతున్నది. దానికి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే నా పేరు ఏ బోలనాథ్, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజనల్ సెక్రటరీ. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత వాల్టర్ డివిజన్ రాయగఢ విశాఖపట్నం డివిజన్ గా ఏర్పడిన తర్వాత ఇండియన్ రైల్వేస్ లో ఎక్కడ కూడా బైఫర్కేషన్ జరిగినప్పుడు సీనియారిటీకి సంబంధించి కానీ, ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కానీ, ప్రమోషన్ సంబంధించి కానీ, పిల్లల చదువులు, అలాగే ఓల్డేజ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక డిపిఆర్ అనేది తయారవుతుంది. ఎందుకు అంటే వర్కర్స్ ఎవరైతే అవుట్ స్టేషన్ లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వేలో వర్క్ కూడా సేఫ్ గా జరగాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక క్లియర్ కట్ గా జేపీఓ అనేది చేయాల్సి ఉంటుంది. జేపీఓ చేయడానికి డిపిఆర్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా మనకి ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే రాయగఢ డివిజన్ లో స్టక్ అయిపోయి ఉండిపోయారో పేరెంట్ డివిజన్ తేడానికి ఎలాగా ఆప్షన్స్ అడగాలి, ఆప్షన్స్ తర్వాత జేపీఓ తయారు చేయాలి. జేపీఓ ఏంటంటే మనకి సీనియారిటీని, ప్రమోషన్స్ ని, ట్రాన్స్ఫర్స్ ని పరిగణలో తీసుకొని జేపీఓ చేయాలి. జేపీఓ ప్రాబ్లం ఏంటంటే మన డిపిఆర్ లో చెప్పినప్పటికీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యన జేపీఓ జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే మధ్యన ఇప్పటి వరకు జేపీఓ జరగకపోవడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. రాయగఢ డివిజను, విశాఖపట్నం డివిజన్, డిఆర్ఎల్ ఇద్దరి మధ్యనే జేపీఓ జరగాల్సి ఉన్నది, కానీ జరగలేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే అవుట్ స్టేషన్ లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. రీసెంట్ గా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మేము డిఆర్ఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జిఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ప్రతి యూనియన్లు కూడా తమ పరిధిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా రీసెంట్ గా మేము డిఆర్ఎం దగ్గర చాలా ఫ్యామిలీస్ వచ్చాము, 11 ఆగస్టుని వచ్చేసి చేసాము. కానీ మాట్లాడిన తర్వాత ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ, యాజమాన్యం దగ్గర నుంచి కానీ సంతృప్తికరమైన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు జరగలేదు. దానివల్ల ఈ రోజు ఇక్కడ ఒక పీస్ఫుల్ నిరసన అనేది ప్రదర్శించడానికి వర్కర్లందరూ ఇచ్చేసి దీనికి మేము ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరపున సంఘీభావం తెలుపుతున్నాం. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా మేము దీన్ని సంఘీభావం తెలుపుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మనకి డిపిఆర్ లో ఉన్న ప్రకారంగా సీనియారిటీని, ప్రమోషన్స్ ని, ట్రాన్స్ఫర్స్ ని పరిగణలో తీసుకొని ఆప్షన్స్ కాల్ఫర్ చేయాలి. ఆప్షన్స్ కాల్ఫర్ చేసేసి ఒక జేపీఓ అన్ని చేయాలి. జేపీఓలో చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఉండాలి ఈ విషయాలు. ఈ పెంటగన్ల ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కంటిన్యూ అవ్వాలా, వాల్టర్ డివిజన్ సీనియారిటీ అనేది కంటిన్యూ అవ్వాలా. ఇది ఒక 2 years ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ నిర్దేశించుకొని ఈ టైం లోపల రాయగఢ వేకెన్సీలన్నీ ఫిలప్ చేసి అక్కడ ఎవరైతే స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళందరికీ పేరెంట్ డివిజన్ తెచ్చే వరకు మా తలగా ఈ ఆందోళన కొనసాగుతాం. ఒకవేళ చేయకపోతే మా ఆందోళన ఇంకా తీవ్రతరం చేయిస్తామని మీ మీడియా సంస్థగా తెలుసుకుంటాం.